ఆగో! అయ్యో, నడక మొదలు పెట్టాక ఆగలేనండి, పొట్ట జారిపోద్ది. పదండి 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 పదండి. విను 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 విను. గుర్తుపట్టేశాం. ఏమిటంటే మా గురువు గారు ఏ లాభం లేకపోతే ఎవరిని గుర్తుపట్టారు. అక్షర సత్యం. లేదు లేదు లేదు, అది కొంచెం సమయం పట్టింది గుర్తు చేసుకోవడానికి. నువ్వు హనుమంతు బాబాయ్ కూతురు కొడుకు బావమరిది అక్క బావగారి మామగారి బాబాయ్కి వేలు విడిచిన తమ్ముడివి పూర్ణయ్య. ఇప్పుడు మీ అసలు రంగు చూపిస్తున్నారు గురుదేవా. అవును, నిజమే. అయితే మరి పూర్ణయ్య, నీ సొంత బంధువుల్ని కాదు అని రామకృష్ణ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? పొట్ట జారకుండా ఏం సొంత వాళ్ళండి? అరే పూర్ణయ్య, నేను తాతాతయ్య. తాతాతయ్యానా? అరే మీ ఊరి వాడిని తాతాతయ్య. అరే కొంతమంది మమ్మల్ని తాతాతయ్య అని కూడా అనేవారు కదా. తాతాతయ్యా, ఇలారా, ఈ సంపద ఏదైతే ఉందో దాన్ని మనం సొంత బంధువుల దగ్గర మాత్రమే పెట్టడం మంచిది. పరాయి వాళ్ళ దగ్గర పెట్టకూడదు. రామకృష్ణ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మమ్మల్ని ఇంకా గుర్తుపట్టలేదు? అయ్యో, మీరు కూడా గుర్తుపట్టలేదు కదండి పొట్ట జారకుండా. ఇప్పుడు గుర్తుపట్టేశాం కదా పొట్ట జారకుండా. అయ్యో, ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని గుర్తుపెట్టేశామండి. ఇప్పుడు ఈ బంగారు నాణాల్ని మీకే ఇస్తాను. తర్వాత ఇక నిశ్చింతగా నేను గంగాసాగర్ యాత్రకు కూడా వెళ్తాను పొట్ట జారకుండా. ఇతను నా బుట్టలో పడిపోయాడు. సరే పద, ఇంటికి వెళ్దాం. అయ్యో వద్దు. ఎందుకు? ఇప్పుడేమైంది? మొదటిసారి విజయనగరంలో మీ ఇంటికి వస్తున్నాను కదా, మరి ఇలా ఉట్టి చేతులతో వస్తే బాగుంటుందా పొట్ట జారకుండా? అలాగా అలాగా. ఇదిగో అన్న, అరటి పళ్ళు ఇవ్వండి. అలాగేనండి. మొత్తం అన్ని ఇచ్చేయండి పొట్ట జారకుండా. ఇవ్వండి. బంగారు నానిమా, నాకీ అరటి పళ్ళకి బదులుగా కేవలం 5 కాంస్య ముద్రలు కావాలి. మీకు తిరిగి ఇవ్వడానికి మిగిలిన కాంస్య ముద్రలు ఎక్కడి నుంచి తీసుకురాని చెప్పండి. అయ్యో, అది నాకెలా తెలుస్తుందండి? నా దగ్గర కేవలం బంగారు నాణేలే ఉన్నాయి, అది కూడా 10,000 బంగారు నాణేలు. వాటిని నేను నా పెద్దన్నయ్య లాంటి తాతాచార్యుల దగ్గర పెట్టి వెళ్తున్నాను గంగాసాగర్ యాత్ర చేయడానికి పొట్ట జారకుండా. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఇంత పెద్ద మొత్తాన్ని వదిలి వెళ్తున్నారా? అయ్యో, నీకేమన్నా సమస్య చెప్పు. లేదు లేదు, నువ్వు చెప్పు, నీకేమన్నా సమస్య అని అడుగుతున్నా. బుద్ధి లేదు. పొట్ట జారకుండా నేను నీ ఎదురుగానే మా అన్నయ్యకి ఇదిగో 10,000 బంగారు నాణాలు ఇచ్చి వెళ్తున్నాను. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు, మాకు చెప్పు. అన్నయ్య అనేసావు కదా, క్షమించండి, ఇంక పద, ఇంటికి వెళ్దాం. అయ్యో లేదు అన్నయ్య, తాతాతయ్య, ఇతను నిన్ను అవమానిస్తున్నాడు పొట్ట జారకుండా. నువ్వు సందేహించడానికి తగినవాడువా? అయ్యో మహాశయ, మీరు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు. నేనేమీ అనుమానించలేదు. ఆసక్తి కొద్దీ ఊరికే అడిగానంతే. ఎందుకంటే ధనం చాలా ఎక్కువ కదా. అయ్యో, ధనం ఎక్కువ తక్కువ అయితే నీకేంటయ్యా? అసలు నీకెందుకని అడుగుతున్నాను? బుద్ధి లేదా నీకు పొట్ట జారకుండా? చూడండి మహాశయ, మీరు మీ హద్దులు దాటుతున్నారు. తప్పుగా మాట్లాడకండి. మాట్లాడతాను, ఇలానే మాట్లాడతాను. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు చెప్పు నువ్వు ఇప్పుడు. అరే ఏమైందండి, ఎందుకు గొడవ పడుతున్నారు? అయ్యో చూసారా, ఇతను వచ్చి నేను గొడవ చేస్తున్నాను అంటున్నాడు. చూడండి, నా ధనాన్ని మా అన్నయ్యకి చెల్తుంటే ఇతనికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? మీ అందరికి ఏమైనా ఇబ్బందా? నీకేమన్నా ఇబ్బందా? చెప్పండి, మీకేమన్నా ఇబ్బందా? నన్ను ఏమడిగాడు? ఇంత పెద్ద మొత్తాన్ని ఈయన దగ్గర వదిలి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. ఇతను మా అన్నయ్య తాతయ్య మోసగాళ్ళ కనబడుతున్నాడా నీకు? లేదు. ఏంటది, దొంగ అనుకుంటున్నావా నువ్వు? చెప్పవయ్యా, చెప్పు. అయ్యో మహాశయ, నేను ఎవరినైనా ఎందుకు దొంగ అనుకుంటాను? నేను ఎవరినైనా మోసగాడని ఎందుకు అనుకుంటాను? మీ ధనం మీరు ఎవరి దగ్గర పెట్టాలనుకుంటే మీ ధనాన్ని వారి దగ్గర పెట్టుకోండి. కానీ నా దుకాణం ముందు గొడవ చేయడం మాత్రం మీరు ఆపేయండి. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అయ్యో, నేను గొడవ చేస్తానండి. వినండి. నేను పూర్ణయ్యని నా 10,000 బంగారు నాణాలని మీ అందరి సమక్షంలోనే మా అన్నయ్య ఆచార్య తాతాచార్యుల దగ్గర దాచమని చెప్పి వెళ్తున్నాను. ఇది నేను గంగాసాగర్ యాత్ర నుంచి తిరిగి వచ్చాక తీసుకుంటా. సరే విన్నాం, ఇక వెళ్ళండి. పూర్ణయ్య, ఇంకా వదిలి పద, ఇంటికి పద, పొట్ట జారకుండా. అయ్యో, నేను రాలేనండి. అంటే నువ్వు నీ ధనాన్ని మా ఇంట్లో పెట్టవా? లేదు, పెట్టి తీరుతాను తాతయ్య అన్నయ్య. కానీ ప్రస్తుతానికి నువ్వు నా ధనం తీసుకొని ఇంటికెళ్ళు. నేను గంగాసాగర్ యాత్ర నుంచి తిరిగి వచ్చి నీ దగ్గర ధనం తీసుకుంటాను, సరేనా? అలాగే. మనసు ఒప్పుకోవడం లేదు, కానీ ఏం చేస్తాం? మేము నిన్ను ఇంటికి రమ్మని మొండి పట్టు పట్టాం. మేం మొండి పట్టు పడితే నీకు యాత్రకు ఆలస్యం అయిపోతుంది కదా. అయిపోతుందా లేదా? అందుకే నేను మొండి పట్టు పట్టడం లేదు.
వెళ్ళిపోన్నయ్యా. నీ యాత్ర మంగళమయం అవ్వాలి. ధన్యవాదాలు. కానీ ఇప్పుడు మీకు అమంగళం జరగబోతోంది గురుదేవా. దీన్నే అంటారు మహాలక్ష్మి తనంతట తానే ఇంటికి రావటం అని. కానీ గురువు గారు, పరాయి వాళ్ళ ధనంని మన ధనం అనుకోవటం చాలా పాపం కదా. పాపం కాదు గురువు గారు, మహాపాపం అవుతుంది. మూర్ఖులారా, మేము తథాచార్యులం. మేమేం చెప్తే అదే పాపం, మేము ఏం చెప్తే అదే పుణ్యం. అరే వదిలేయండ్రా, ఈ విషయాలు మీకు అర్థమయ్యేవి కావులే. మాకు ఒకటి అర్థమవుతుంది గురువు గారు, మీకు ఈ ధనం మీద ఆశ కలిగింది కదా. అరే నోర్మోయండ్రా మూర్ఖులారా. గురువు గారు, మేము మీ ప్రియ శిష్యులం. మీరు మానవురైతే మోహించగలరు, కానీ ఒకవేళ పూర్ణయ్య తిరిగి వచ్చి తన ధనం తిరిగి ఇవ్వమంటే అప్పుడు మీరు అతను నోరు ఎలా మోయిస్తారు? చెప్పండి చెప్పండి. సరే, ఓ పని చేయండి. మీరిద్దరూ బయటికి వెళ్ళండి. మేం పిలిచినప్పుడు మీరు పరిగెత్తుకుంటూ రండి, అప్పుడు చెప్తాం. అలాగే గురువు గారు. అలాగే గురువు గారు. రండి. ఆయుష్మాన్ భవ మూర్ఖులారా. చూసారా, మీరు ఊహించలేని పనులు మేము ఎన్నో చేయగలం. ఆ పూర్ణయ్య ధనం తిరిగి అడగాలి అంటే ముందు అతను తిరిగి రావాలి కదరా. అయినా గంగసాగర యాత్ర నుంచి ఎవ్వరూ తిరిగి రాలేరు, ఎవ్వరూ రాలేరు. ఇప్పుడు ఈ ధనం నా ధనం. జాగ్రత్తగా. బంగారం యొక్క మెరుపు అంతటా వ్యాపించబోతోంది. ఇదిగోండి గురువు గారు. చూపించండి గురువు గారు. కంకర రాళ్ళు. ఈ బంగారు నాణేలేమయ్యాయి? ధనిమణి, మీరు దొంగిలించారా? ఆగండి గురువు గారు, మీరే స్వయంగా మార్చేసి ఉంటారు, కానీ తిరిగి మమ్మల్ని దొంగలంటున్నారా మీరు? బళా గురువు గారు, బళా. మమ్మల్ని మోసం చేస్తున్నారా? మీరే మార్చేసి ఉంటారు. మాకు చూపించడానికి కంకరాలు నింపేశారా? మీరు చేసిన అసలు ఏం బాగాలేదు గురుగారు. మార్చడానికి ముందు కనీసం ఒక్కసారైనా బంగారం చూపించాల్సింది కదా. బంగారు నాణేలు మేమెందుకు మారుస్తాం? మమ్మల్ని మోసం చేశాడు ఆ పూర్ణయ్య. సంచిలో నుంచి బంగారు నాణాల స్థానంలో కంకర రాళ్లు నింపేశాడు. ఒకవేళ అతను తిరిగొచ్చి తన ధనం అడిగితే అప్పుడు గురుగారు మీరు చెప్పేయండి, ఇందులో అసలు బంగారు నాణాలు లేనేలేవని. ఇది చాలా మంచి ఆలోచన గురువు గారు. అప్పుడు నేను నమ్మేస్తాను. అవునా? అయ్యో, గుర్తుపెట్టారా? నేను గంగాసాగర్ యాత్రకి వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేశానండి. ఇక వచ్చే సంవత్సరం వెళ్తాను. ఇవ్వండి నా బంగారు నాణాలు, నాకు తిరిగి ఇవ్వండి తాతయ్య అన్నయ్య. పొట్ట జారకుండా. పొట్ట జారకుండా నువ్వు మాకు ఏం బంగారు నాణేలు ఇచ్చావు? ఏ బంగారు నాణేలు ఇవ్వలేదు. మమ్మల్ని మూర్ఖుడు అనుకుంటున్నావా? ఈ సంచిలో బంగారు నాణేల స్థానంలో కంకర్రాలు నింపి నువ్వు మాకు ఇస్తావా? అయ్యో, ఏం బంగారు నాణాలు అంటున్నారా? అవును. అయ్యో, కంకర్రాళ్ళు కాదు, నా బంగారు నాణాలు. ఇక నేను నిన్ను మహారాజు కృష్ణదేవరాయల వారి సభకి తీసుకెళ్తాను, చూస్తుండు. సరే, అలాగే. సభలోనే దీనికి పరిష్కారం తేల్చుకుందాం. పొట్టతో నీ పొట్ట మీద పొట్ట జారకుండా. మీ దగ్గర దీనికి సాక్ష్యం ఉందా? మీరే ఆచార్యులకి బంగారు నాణేలు ఇచ్చారని. అయ్యో, ఉన్నారు మహారాజా. నేను నా సాక్ష్యాన్ని ఈ సభలో హాజరుపరచడానికి మీ అనుమతి కోరుతున్నాను మహారాజా. అనుమతిస్తున్నాము. ధన్యవాదాలు మహారాజా. రండి రండి, అందరూ వచ్చేయండి, పొట్ట జారకుండా. అదిగోండి వస్తున్నారు మహారాజా. ప్రణామాలు మహారాజా.
అయ్యా మీరందరూ మహారాజు గారికి చెప్పండి, నేను మీ అందరి ముందు ఆచార్య తాతాచార్యుల వారికి ఇంత పెద్ద సంచి నిండా బంగారు నాణ్యాన్ని ఇచ్చానా లేదా మీరే చెప్పండి. మహారాజా, ఇది అక్షరాలా నిజమే. ఆచార్య తాతాచార్యుల వారు బంగారు నాణేల సంచిని తీసుకున్నారు. అయ్యో మహారాజా, ఇప్పుడు ఆచార్య తాతాచార్యులు నా ధనం నాకు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు మహారాజా. ఇక మీరే నాకు న్యాయం చేయాలి మహారాజా, మీరే నాకు న్యాయం చేయాలి. ఆచార్య, ఏమిటి వీరు చెప్పేది? అబద్ధాలు మహారాజా, అబద్ధాలు. ఈ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు. అందరూ ఇతను మాయ మాటల్లో పడుతున్నారు. ఏంటి మాయా? ఏం మాయ అండి? సంచి నిండా బంగారం ఉందనేది మాయ. చూడండి మహారాజా, నిన్న ఈ వ్యక్తి మాకు ఒక సంచిచ్చాడు వీళ్ళందరి ముందు. ఇతను మాతో ఏం చెప్పాడంటే అందులో బంగారు నాణేలు ఉన్నాయని. కానీ నిజానికి అందులో బంగారు నాణేలు లేవు, కంకర్రాళ్ళున్నాయి మహారాజా. అయ్యో లేదు మహారాజా, నేను అందరి సమక్షంలో ఆ సంచిలో నుంచి బంగారు నాణేలు తీశానండి. తీసానా లేదా మీరు చెప్పండి. తీశారు మహారాజా. మొయ్! ఒక్క బంగారు నాణెం తీసావు. మిగిలిన వీళ్ళందరూ ఎక్కడ చూశారు? అందులో బంగారు నాణేలు ఉన్నాయో లేక లేవో? అందులో కేవలం కంకర్రాళ్ళు మాత్రమే ఉన్నాయి. అయ్యా అది మీరు ఎప్పుడు చూసారండి? పొట్ట జారకుండా. పొట్ట జారకుండా. అయ్యో మహారాజా, మేము ఈ వ్యక్తిని కలిసిన దగ్గర నుంచి ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు, పొట్ట జారకుండా అని. అందరూ పొట్ట పెరగకుండా చూసుకుని ఉంటే ఇతని పరిస్థితి ఇలా ఉండేది. అయ్యో నా పొట్ట గురించి మాత్రం మాట్లాడకండి. ముందు నేను ప్రశ్న అడిగాను, దానికి సమాధానం చెప్పండి. చూసావు, నువ్వు రావడానికి ముందు పొట్ట జారకుండా. అయ్యో దొంగ పట్టుబడిపోయాడు మహారాజా, దొంగ పట్టుబడిపోయాడు. చూసారా మహారాజా, దొంగ పట్టుబడిపోయాడు. ఆపండి! మీరు మా గురుదేవులనే దొంగ అంటున్నారా? మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఏ ఆధారం ఉందని ఇలా అంటున్నారు? అయ్యో మహారాజా, పొద్దునే ఈయన సంచి తెరిచినప్పుడు అంత ధనాన్ని చూసి ఈయన మనసు మారిపోయి ఉంటుంది. ఈయన మెదడులో ఆలోచన మొదలై ఉంటుంది మహారాజా, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా దోచుకోవాలా అని. కానీ నేను ఈయన నా ధనం తిరిగి ఇవ్వమని అడగడానికి వెళ్ళినప్పుడు ఈయన నా ధనాన్ని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడలేదు మహారాజా. అయ్యో ఈయనకి చెప్పండి నా ధనాన్ని నాకు తిరిగి ఇచ్చేయమని. ఎలా తిరిగి ఇవ్వాలి మహారాజా? ఎందుకు తిరిగి ఇవ్వాలి మహారాజా? మేము అసలు తీసుకోలేదు కదా మహారాజా. చూడండి, ఈ వ్యక్తి మాకు కంకర్రాళ్ళు ఇచ్చాడు, ఇప్పుడు ఇతను మా నుంచి ధనం దోచుకోవాలనుకుంటున్నాడు. ఇతను మమ్మల్ని మూర్ఖుణ్ణి చేశాడు మహారాజా. నేను నిన్ను మూర్ఖుణ్ణి చేశానా, లేక నువ్వే కావాలని సభలో అందరి ముందు నన్ను మూర్ఖుణ్ణి చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? అలా చేసి నా ధనం మింగేయాలనుకుంటున్నావు కదా? అయ్యో భగవంతుడా! మహారాజా, మేం భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, ఈ వ్యక్తి మమ్మల్ని మూర్ఖుని చేస్తున్నాడు మహారాజా. ఈ సంచిలో కేవలం కంకర్రాళ్ళు మాత్రమే ఉన్నాయి. నిన్న ఒక దొంగ మా ఆచార్యుణ్ణి మూర్ఖుణ్ణి చేశాడు. ఇక ఈరోజు గురుదేవులు ఎలా చెప్తున్నారు? ఒకవేళ మీరు ఆచార్యులని మూర్ఖులను చేయలేదు కదా? అయ్యో మహారాజా, నేను నిజంగానే మూర్ఖుణ్ణి చేసి ఉంటే ఈ సభకి హాజరయ్యేంత ధైర్యం చేసేవాడిని కాదు కదండి. సరే వదిలేయండి. ఒకసారి అనుకుందాం నేను ఈయన్ని మూర్ఖుడిని చేశాను అని. అయినా సరే అది ఈయన తప్పే కదండి. ఈయన అసలు మూర్ఖుడు ఎందుకు అయ్యారు? ఇప్పుడు మూర్ఖుడు అయిపోయారు కాబట్టి నా బంగారు నాణేలు నాకు తిరిగి ఇచ్చేయాల్సిందే. అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు మమ్మల్ని మూర్ఖుని చేశావు, ఇది కూడా మా తప్పేనా? అయ్యో మీరే అన్నారు కదా మోసపోవటం మోసపోయిన వాళ్ళ తప్పేనని. ఓ అయ్యో మహారాజా, అసలు ఏమిటి మహారాజా ఇతను మాట్లాడేది? మోసపోవడం అనేది మా తప్పెలా అవుతుంది? అయ్యో తప్పు కాకుండా ఎలా పోతుంది చెప్పండి? మీకో న్యాయం, ఆచార్య చక్రపాణి గారికో న్యాయమా? ఇది అసలు ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? ఏమిటి? ఆచార్య చక్రపాణి గారిని కూడా ఒక దొంగ నిన్న మోసం చేశాడు. అప్పుడు మీరు ఇదే చెప్పారు కదా, మోసపోయినందుకు నష్టపరిహారం రాజ్యకోశాగారం నుంచి ఇవ్వక్కర్లేదు అని. ఎందుకంటే మోసపోవటం స్వయంగా అతని తప్పనే మీరు అన్నారు. ఆ వ్యక్తి పూర్తిగా తన అజాగ్రత్త వల్లే మోసపోయాడని అన్నారా లేదా మీరు చెప్పండి? ఎవరు నువ్వు? అయ్యో నేను ఎవరైనా అయ్యుండొచ్చండి. నా 10,000 బంగారు నాణాల్ని నాకు తిరిగి ఇచ్చేయండి, పొట్ట జారకుండా. అసలు ఏ బంగారు నాణేలు తిరిగి ఇవ్వాలి? పొట్ట జారకుండా. అయ్యో నా పొట్టను మాత్రం ముట్టుకోకండి, పొట్ట జారకుండా. పొట్ట జారిపోయిందే. ఈసారి జారకుండా పట్టుకోలేకపోయాను గురుదేవా, పడిపోయింది. రామకృష్ణ పండితుడా! రామా, క్షమించండి మహారాజా.
కానీ గురువుగారి కళ్ళు తెరిపించడానికి ఇలా చేయాల్సి వచ్చింది. గురుదేవా, నిన్న మీరు ఆచార్య చక్రపాణి గారికి నష్టపరిహారం ఇవ్వకూడదని చెప్పారు. ఎందుకంటే మీరు అన్నదాని ప్రకారం మోసపోవటం మోసపోయిన వ్యక్తి యొక్క తప్పు అని. కానీ అది నిజం కాదు. ఎవరైనా మోసపోవచ్చు గురుదేవా. చూడండి, ఇప్పుడు మీరే మోసపోయారుగా. నిన్న మహారాజు గారి గురువు వృద్ధులైన ఆచార్య చక్రపాణి గారు ఈ సభ నుంచి నిరాశతో వెళ్ళిపోయారు. అది వారి పట్ల మీరు చూపిన నిర్దయ. అది నాకు కొంచెం కూడా సబబు అనిపించలేదు. అందుకే నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది గురుదేవా. మమ్మల్ని క్షమించండి మహారాజా. నిన్న మేము ఆచార్య చక్రపాణికి నష్టపరిహారం ఇవ్వడానికి అడ్డు చెప్పాం. కానీ ఈరోజు మేము నిండు సభలో అందరి సమక్షంలో దైవ సాక్షిగా చెప్తున్నాం, ఆచార్య చక్రపాణికి మేము నష్టపరిహారం చెల్లిస్తాం మా ధనం నుంచి. ఆ అవసరం ఏమీ లేదు గురుదేవా. ఆచార్య చక్రపాణి గారికి వారి నుంచి దోచుకున్న ధనం మొత్తం మళ్ళీ ఆయనకి దక్కింది. అవును మహారాజా, ఆ దొంగ పట్టుబడిపోయాడు. పైగా మన సైనికులకి ఆ దొంగ ప్రజల్ని మోసం చేసి దోచుకున్న ధనం మొత్తం అడవిలో దొరికింది. పైగా ఇదంతా రామకృష్ణ పండితుల వారి కారణంగానే జరిగింది. ఆచార్య మహారాజా, నిన్న నేను కోపంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాను. కానీ ఈరోజు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ రాజసభలో పీడితులకు ఎప్పుడూ న్యాయం జరిగి తీరుతుంది. ధన్యవాదాలు ఆచార్య. నువ్వు నాటకాలాడి మా పరువు తీశావు రామకృష్ణ. ఇందుకు నువ్వు పరిహారం చెల్లించి తీరాలి. మేము నిన్ను ఊరికే వదిలిపెట్టాం. అయితే విజయనగర రాజ్యం ఇదే అన్నమాట. దీని గురించి పోర్చుగల్లో అందరూ చర్చించుకుంటూ ఉంటారు. భారతదేశంలో అందరికంటే సమృద్ధి గల రాజ్యం, మంచి మనుషులు, అత్యుత్తమ కుటుంబాలు. కానీ ఇది ఎలా సాధ్యం? ఇన్ని మంచి లక్షణాలు ఒకే రాజ్యంలోనా? ఇదంతా అబద్ధమే అయి ఉంటుంది. నేను నిజమేమిటో తెలుసుకుంటాను. నా దగ్గర వీళ్ళు ఏమీ దాచలేరు. ఈ విజయనగర గౌరవం ఇంకా ఎన్ని రోజులు నిలబడుతుందో చూస్తాను. కృష్ణదేవరాయ, నేను వస్తున్నాను. సిద్ధంగా ఉండు. అయ్యో, తువాలు మర్చిపోయినట్టున్నాను. శారదా, ఇదిగో శారదా, నాకు తువాలు ఇవ్వు. అయ్యో గుండప్ప, మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓహో, అమ్మా అమ్మా, నా తువాలు. నేను పెద్ద మూర్ఖుడిని కాకపోతే అమ్మ ఎక్కడ సమాధానం చెప్తుంది? అయ్యో, ఈ తువాలు దానంతటదే ఎలా ఎగురుతుంది? గాలి కూడా రావట్లేదే. తీసుకోండి, తీసుకోండి. ఎలా తీసుకోండి శారదా? ఈ తువాలు దానంతట అదే ఎగిరిపోతుంది. మరోసారి చెయ్యి పైకెత్తి తువాల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి అంటూ నీకు ఇంకా వేరే ఏం పని లేదా? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? అంటే నా చేతిలో నా మనవడు ఎలాగూ లేడు. వాడితో నేను ఆడుకోవడానికి. అందుకే నీతోనే సరదాగా ఆటలు హాస్యాలు ఆడుతున్నాను.
ఏంటి అంటూ నేనేమైనా ఆడుకునే వస్తువునా? నీకు అంతగా ఆడుకోవాలని ఉంటే ఇదిగో ఈ గుండపతో ఆడుకోవచ్చు కదా. ఇతను కూడా చిన్నపిల్లాడేగా. ఏయ్, నేను చిన్న పిల్లాదిని కాదు, పురుషుడిని. నేను పురుషుడిని, పిల్లాదివి నువ్వు. అందుకే ఇల్లంతా నగలంలో తిరుగుతున్నావు. నేను మహారాజు కృష్ణదేవరాయల వారి ముఖ్య సలహాదారుణ్ణి. మహారాజు గారే నన్ను గౌరవిస్తుంటారు, కానీ నా ఇంట్లో మాత్రం నన్ను ఎవ్వరూ గౌరవించడం లేదు. నన్ను పీడిస్తుంటారు. ఎవరైనా బయట మనిషి నన్ను ఈ పరిస్థితిలో చూస్తే వాళ్ళ ముందు నాకు ఇంకేం గౌరవం ఉంటుంది? మీ అందరికీ నా విలువ కొంచెం కూడా తెలియట్లేదు. కనీసం నేనంటే గౌరవం లేదు. మీ అందరికీ నేను కేవలం విదూషకుడు లాంటి వాడిని, మీకు మనోరంజనం కలిగించి మిమ్మల్ని నవ్వించేవాడిని. కానీ ఇక మీదట మాత్రం అలా జరగదు. ఇవన్నీ ఇక నుంచి సాగవు. ఇక నుంచి ఇవన్నీ సాగవంటే సాగవు. ఈసారి నుంచి నేను పూర్తిగా అడ్డుకొని తీరుతాను.